కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కక్ష సాధింపులు ఉండవని కార్మిక ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ వారికి ఛాన్స్ లేదని, గేట్లు క్లోజ్ అయ్యాయని వెల్లడించారు. ఎమ్మెల్యేలందరితో కలిసి పనిచేస్తామన్నారు. ఎన్నికల్లో వైసీపీని ప్రజలు దారుణంగా తిరస్కరించినా జగన్మోహన్ రెడ్డికి ఇంకా జ్ఞానోదయం కాలేదన్నారు. 3,000 కోట్ల భవన నిర్మాణ కార్మికుల నిధులు వైసీపీ ప్రభుత్వం మళ్లించిందని, ఎస్సీ ఎస్టీ పథకాలు తీసేసి ఆ నిధులను కూడా నవరత్నాల కోసం మళ్లించారని ఆరోపించారు. విజిట్ చేస్తారని చెప్పాను కదండి. చెప్పి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళకి కొద్దిగా ఎక్స్ట్రా టైం అనేటప్పటికి డబల్ కోటి ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, యాక్ట్లు ఉన్నాయి కాబట్టి ఆ యాక్ట్ ప్రకారం మేము ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి ఏదైతే ఈ వైలేట్ చేస్తున్నారో రూల్స్ కార్మికుల తరఫున యాజమాన్యంతో కూర్చుని వెంటనే ఆ సమస్యల్ని పరిష్కరించడం, లేదంటే సీజింగ్ కూడా వెనకాడం. ఎస్సీకి సంబంధించి 28 పథకాలు కానీ తీసేసి ఓన్లీ నవరత్నాల మీద బేస్ అయ్యి మేము చాలా చేస్తున్నాం ప్రజలకి అని చూపించుకోవడానికి చూశారు, కానీ అది వికటించింది. ఇసుక ముఖ్యంగా వ్యాపారమే మొదలుపెట్టారు. ఆ ఇసుక వ్యాపారం వల్ల పూర్తిగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి. 365 రోజుల్లో కనీసం 100 రోజులు